నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో టెక్స్టైల్ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్న ప్రధాని. కొత్త ఢిల్లీలోని భారత్ మంటపంలో భారత్ టెక్స్ 2024ను ప్రారంభించిన నరేంద్ర మోదీ. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో 41,000 కోట్ల రూపాయల పనులను వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని. పునరాభివృద్ధి చేసిన 554 రైల్వే స్టేషన్లు జాతికి అంకితం చేసిన మోదీ. కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు. హంద్రినీవా నుంచి నీటిని విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 25 కోట్ల రూపాయలతో సామర్లకోట రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు. పాల్గొన్న కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత. మార్చి 3న పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం. 5 ఏళ్లలోపు చిన్నారులకు చుక్కల మందు వేసేలా ఏర్పాట్లు. ఇక వివరాలు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో టెక్స్టైల్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని, ఈ సహకారాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కొత్త ఢిల్లీలోని భారత్ మంటపంలో 4 రోజుల భారత టెక్స్ 2024 ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ, దేశంలో వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించేందుకు ఈ సదస్సు తోడ్పడుతుందని, టెక్స్టైల్ పరిశ్రమకు అసాధారణ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు భారత టెక్స్ అద్భుత వేదిక అని పేర్కొన్నారు. టెక్స్టైల్తో పాటు ఖాదీ కూడా దేశంలోని మహిళా సాధికారతకు దోహదపడిందని, నేత కార్మికులు, చేతి వృత్తుల వారు ఈ సంస్థలకు అనుసంధానం చేయబడుతున్నారన్నారు. 2014లో భారత టెక్స్టైల్ మార్కెట్ విలువ 7 లక్షల కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉందని, నేడు అది 12 లక్షల కోట్ల రూపాయలను దాటిందన్నారు. గత 10 ఏళ్లలో నూలు, వస్త్రాల ఉత్పత్తిలో దేశం 25% వృద్ధి నమోదైందన్నారు. भारत के सबसे बड़े 2 एग्जीबिशन सेंटर्स भारत मंडपम और यशोभूमि एक साथ दोनों में हो रहा है. आज 3,000 से ज्यादा एग्जीबिटर्स, 100 देशों के करीब 3,000 खरीदार, 40,000 से ट्रेड विजिटर एक साथ इस आयोजन से जुड़े हैं. ये आयोजन टेक्सटाइल इकोसिस्टम के सभी साथियों और पूरी वैल्यू चेन के लिए उन लोगों को एक साथ मिलने का प्लेटफॉर्म दे रहा है. साथियों, आज का ये आयोजन सिर्फ एक टेक्सटाइल एक्सपो भर नहीं है. इस आयोजन के एक सूत्र से कई चीजें जुड़ी हुई है. भारत टैक्स का ये सूत्र भारत के गौरवशाली इतिहास को आज की प्रतिभा से जोड़ रहा है. भारत टैक्स का ये सूत्र टेक्नोलॉजी को ट्रेडिशंस के संग पिरो रहा है. भारत टैक्स का ये सूत्र स्टाइल, सस्टेनेबिलिटी, स्केल और स्किल के साथ इन सबको एक साथ लाने का सूत्र है. దేశం పెద్ద కలలు కంటోందని, వాటిని నెరవేర్చడానికి పగలు రాత్రి పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 41,000 కోట్ల రూపాయల విలువైన 2,000 రైల్వే ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. 554 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి వర్చువల్గా జాతికి అంకితం చేశారు. 1,500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, వందే భారత్ రైళ్ల ప్రారంభం, పరిశుభ్రత, ట్రాకుల విద్యుదీకరణ రైల్వే రంగంలో నూతన అధ్యాయమన్నారు. 41,000 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని, గత 10 ఏళ్లలో నవభారత నిర్మించడాన్ని ప్రజలు చూశారన్నారు.
తన ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకోవడాన్ని ఆపివేసిందని, సంపాదించిన ప్రతి పైసా ప్రజలకు సేవలందించడంలో వినియోగించామన్నారు. భారతీయ రైల్వేలు ఒకప్పుడు రాజకీయాల బాధితులుగా ఉండేవని, ఇప్పుడు ప్రయాణ సౌలభ్యానికి ప్రధాన ఆధారంగా ఉంటూ అతిపెద్ద ఉపాధి వనరుగా కూడా మారిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 రైల్వే అండర్ పాస్లను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. मैंने जम्मू से एक साथ आईआईटी, आईआईएम जैसे दर्जनों बड़े शिक्षा संस्थाओं का लोकार्पण किया। कल ही मैंने राजकोट से एक साथ 5 एम्स और अनेक मेडिकल संस्थानों का लोकार्पण किया। और अब आज का ये कार्यक्रम है, आज 27 राज्यों के करीब 300 से अधिक जिलों में 550 से ज्यादा रेलवे स्टेशनों के कायाकल्प का शिलान्यास हुआ है। आज यूपी के जिस गोमती नगर रेलवे स्टेशन का लोकार्पण हुआ है, वो वाकई कमाल का दिखता है। दशकों तक रेलवे को हमारे यहाँ की स्वार्थ भरी राजनीति का शिकार होना पड़ा, लेकिन अब भारतीय रेलवे देशवासियों के लिए ईज ऑफ ट्रैवल का मुख्य आधार बन रही है। जिस रेलवे के हमेशा घाटे में होने का रोना रोया जाता था, आज वो रेलवे परिवर्तन के మన్ కీ బాత్ ద్వారా విభిన్న రంగాల్లోని ప్రముఖుల అభిప్రాయాలను తెలుసుకోవడమే కాకుండా యువత, మహిళలు, రైతులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయడం బాగుందని నరసాపురానికి చెందిన విశ్రాంత హిందీ అధ్యాపకులు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, స్టార్టప్లతో యువత కళలను సాకారం చేసే దిశగా దేశం కృషిని ప్రధానమంత్రి వివరించిన తీరు స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడిని అధిగమించేలా పరీక్షపై చర్చ కార్యక్రమం ద్వారా ప్రధాని సూచనలు, రైతులు క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సరిహద్దు రక్షణ దళాలు, మహిళా శక్తి, జలజీవన్ మిషన్ అంశాలను ప్రధానమంత్రి వివరించిన తీరు ఆకట్టుకుందని యలమంచిలి మండలం దొడ్డిమిట్ల ఆరోగ్య కేంద్రంలో హెల్త్ అసిస్టెంట్గా పనిచేసే మామిడిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ద్వారా అనేక ప్రజోపయోగకరమైన విషయాలను చర్చిస్తున్నారు. విభిన్న రంగాల్లో మనకు సంబంధించిన ఆయా ప్రముఖులతో వారి మనోభావాలను అడిగి తెలుసుకోవడం జరుగుతోంది. మరోవైపు యువతని, విద్యార్థులని, రైతులని, మహిళల్ని కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ ఆయన ముందుకు వెడుతున్నారు. ప్రకృతి వ్యవసాయం గురించి చర్చించడం మనం చూసాం. అదేవిధంగా స్టార్టప్ల గురించి, యువత స్వావలంబన గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. యువత స్వప్నాలను సాకారం చేసే దిశగా వికసిత్ భారత్ పనిచేస్తోందన్నారు. గడిచిన ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మహిళల గురించి ప్రస్తావిస్తూ మార్చి 8వ తేదీన జరగబోయే మహిళా దినోత్సవం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈనాడు ప్రతి గ్రామంలో డ్రోన్ దీదీ గురించి చర్చ జరుగుతోంది. ఇటువంటి అనేక కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తున్నారు. ధన్యవాదాలు. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు అన్ని వర్గాల ప్రజల్ని కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి దూరమయ్యే విధంగా పరీక్షా పే చర్చ కార్యక్రమం ద్వారా ఆయన చేస్తున్నటువంటి పలు సూచనలు విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే రైతుల గురించి, సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి రక్షక దళాల గురించి, మహిళా శక్తి గురించి, మహిళా అభ్యున్నతి గురించి ఆయన చేస్తున్నటువంటి ప్రసంగాలు దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వికసిత్ భారత్ సంకల్ప యాత్రల ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్నటువంటి వివిధ పథకాల గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడానికి సంచార వాహనాల ద్వారా ఆయన విశేషంగా కృషి చేస్తున్నారు. మా యలమంచిలి మండలంలో దొడ్డిపట్ల, గుంపర్రు, కాంబొట్లపాలెం, అబ్బిరాజుపాలెం గ్రామాలలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అమలవుతున్న ప్రధానమంత్రి మాతృవందన యోజన, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన,
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాల గురించి ప్రజలందరికీ వివరించేటటువంటి మహదవకాశం ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొనడం ద్వారా నాకు దక్కింది. ధన్యవాదాలు. హంద్రినీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం ప్రజలకు శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని తీసుకొచ్చామని, ఇది చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన అంశమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 560 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేసి రామకుప్పం, రాజుపేట వద్ద ముఖ్యమంత్రి కృష్ణా జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శాంతిపురం మండలం గుండెశెట్టిపల్లి వద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ 2022లో కుప్పం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. హంద్రినీవా కాలువ పనులను త్వరితగతిన పూర్తి చేశామన్నారు. నీటి నిల్వకు మరో 2 రిజర్వాయర్ నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చామన్నారు. ఈ కాలువ ద్వారా దాదాపు 6,300 ఎకరాలకు సాగునీరు అందుతుందని, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 4 లక్షల మందికి పైగా తాగునీరు అందుతుందన్నారు. దేవుడి దయతో, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈ రోజు మన కుప్పంలో మరో మంచి కార్యక్రమం ఈ రోజు మన కుప్పంలో జరుపుకుంటా ఉన్నాం. ఈ కుప్పం నియోజకవర్గానికి నీళ్లందించే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు జరుపుకుంటా ఉన్నాం. కొండలు గుట్టలు దాటుకొని ఏకంగా 672 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి హంద్రినీవా సృజన స్రవంతిలో భాగంగా కృష్ణమ్మ కుప్పం నియోజకవర్గంలోకి ఇప్పటికే ప్రవేశించింది. ఎక్కడ శ్రీశైలం ప్రాజెక్టు, ఎక్కడ కుప్పం. 672 కిలోమీటర్ల. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో రైల్వేలో అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వే గత కొన్నేళ్లుగా అద్భుతమైన విజయాలను సాధించిందన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం వందే భారత్ రైలు, అమృత్ భారత్ కింద స్టేషన్ల పునరాభివృద్ధి వంటివి మెరుగుపడుతున్నాయన్నారు. Today is a very auspicious day on 26 February at around 12:30 p.m. Honorable Prime Minister of India Shri Narendra Modi ji will be inaugurating and laying foundation stones at more than 2,000 various locations wherein Amrit Bharat stations and various road underbridges and road overbridges will be dedicated or foundation stone will be laid. This is one of a event on such a large scale wherein on pan-India basis more than 2,000 locations are being covered. On South Central Railway at Vijayawada Division, we have 35 such locations wherein we have 25 road under. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా సామర్లకోట రైల్వే స్టేషన్ను 25 కోట్లతో ఆధునీకరించనున్నట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత తెలిపారు. పిఠాపురంలో గోర్సా మాధవపురం రైల్వే అండర్ పాస్ మార్గాలు, పిఠాపురం రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులను ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమంలో కాకినాడ నుంచి ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగా గీత దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రజా రవాణా వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో ఆధునీకరించుకుంటున్నామన్నారు. రైల్వే ప్రాజెక్ట్స్ చాలా ముఖ్యమైనవి. మనకి రైల్వే స్టేషన్లు మనకి కాకినాడ నుంచి అంటే మేడపాడు నుంచి తుని వరకు మన జోన్ ఉంటుంది. దీంట్లో మనకి ప్రధానమైనవి సామర్లకోట, కాకినాడ, తుని పెద్దవి. నెక్స్ట్ ఎక్కువ మంది యాత్రికులు వచ్చేది పిఠాపురం, తర్వాత వ్యాపారాత్మకంగా ఉండేది గొల్లప్రోలు. ఈ స్టేషన్స్ ఉన్నాయి. ఈ స్టేషన్ల అభివృద్ధి కోసం మరి ప్రయత్నించడం జరిగింది. అంతేకాకుండా గత 20 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ఆర్యూబీలు మనందరికీ తెలుసు. ప్రధానంగా మీ అందరికీ నాలెడ్జ్ లో ఉన్నది ఏంటంటే గోర్స గేట్ అని అంటారు. గోర్స గేట్ దగ్గర ఎట్లా అంటే ట్రైన్స్ ఇప్పుడు ర్యాకులు పెరిగిపోయి ఎప్పుడు కూడా ఎక్కడికో ఉండేది. ఆ గోర్స గేట్ దగ్గర ఎప్పుడు ట్రైన్ ఆగుతూనే ఉండేది. దాని వల్ల రాకపోకలకి చాలా తీవ్రమైన ఇబ్బంది. ఉప్పాడ కొత్తపల్లి నుంచి పిఠాపురం వచ్చే వాళ్ళందరికీ, అంతేకాకుండా చుట్టూ ఉన్న ఎస్సీ కాలనీస్ అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు అశ్విని వైష్ణవ్ గారికి వెళ్ళి ప్రత్యేకంగా చెప్తే తుని దగ్గర తుని ఏరియాలో ఒక ఆర్యూబీ,
హంసవరం దగ్గర ఒక ఆర్యూబి, మన కాకినాడ పిఠాపురం పట్టణంలోనే మాధవపురం దగ్గర ఒక ఆర్యూబి, అలాగే గోర్స పిఠాపురంలో ఇప్పుడు 3 వచ్చాయి. పిఠాపురంలో అటు ఇటు 2 ఆర్యూబీలు, మధ్యలో ఆర్ఓబి 3. ఇప్పుడు స్వల్ప విరామం. పూలవాడు, కేటరింగ్ వాడు, బ్యాండ్ వాడు, ఇదిగోండి బాబు. వాయింపుడైపోతుంది అన్న, పొరపాటు జరిగితే డబ్బు పోతుంది. అరే కాదురా, బ్యాంక్ జాగ్రత్త పడుతుంది. ఎలాగా? నేను పాజిటివ్ పే సిస్టమ్ పై రిజిస్టర్ చేసుకున్నా. బ్యాంక్ కి చెక్స్ ఇంకా బెనిఫిషరీస్ వివరాలు ఇచ్చాను. బ్యాంక్ చెక్ చేసి పరీక్షిస్తుంది. డీటెయిల్స్ మ్యాచ్ కాకపోతే క్లియరెన్స్ చెయ్యదు. అలాగా? ఏది నాకివ్వండి. ఫోటోల వాడు, లైట్ల వాడు, మండపం వాడు. ఆర్బీఐ ఉంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భలే బాగా చెప్తున్నారు వీరు. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రామ్ తెలిపారు. స్టేషన్ అభివృద్ధి పనుల ప్రారంభంలో శాసనసభ్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 270 కోట్ల రూపాయలతో స్టేషన్ను ఆధునీకరించనున్నట్లు తెలిపారు. ఆనాడు ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణ సామాగ్రిని అందించడంలో ఈ స్టేషన్ ప్రధాన భూమిక పోషించిందన్నారు. 172 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతనమైన స్టేషన్ను ఆధునీకరించనున్నట్టు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి భారతదేశ గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తా ఉన్నాం. ఇవాళ రాజమహేంద్రవరానికి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో సుమారుగా ట్యాక్సెస్ తో కలుపుకొని 270 కోట్ల రూపాయలు శాంక్షన్ రావడము నిజంగా చాలా చాలా అదృష్టం. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా చూసినట్టయితే నేషనల్ హైవేస్ కానీ లేకపోతే రైల్వే స్టేషన్స్ ఒక నెట్వర్కింగ్ కానీ చాలా అద్భుతంగా, అంటే ఇది మాటలతో వర్ణించలేనిది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 2014 దాకా ఒక లెక్క అయితే 2014 నుంచి ఈ 2023 ఈ 9 సంవత్సరాలు ఒక లెక్క కింద ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశము వికసిత్ భారత్ కింద అడుగులు ముందుకు వేస్తా ఉంది. ప్రధానంగా రైల్వేస్ లో ప్రపంచంలోనే అతి గొప్ప రైల్వేస్ కలిగినటువంటి దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం. ఆ భారతదేశంలో రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరించాలి. ఆ పురాతన వ్యవస్థని ఆధునీకరించడం ద్వారా ఇప్పుడు వందే భారత్ ఉంది, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అలాగే స్టేషన్స్ ఉన్నాయి. ఇంతకు ముందు స్టేషన్లోకి అడుగు పెట్టాలంటే భరించలేనటువంటి బాధ, దుర్గంధం. కానీ ఇవాళ గ్రీన్ టాయిలెట్స్ లాంటివి రావడం వల్ల రైల్వే కంఫర్ట్స్ పెరిగాయి. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి పెరుగుతూ వస్తూ ఇవాళ ప్రధానమంత్రి గారు తీసుకున్నటువంటిది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఆర్ లిప్కా రికార్డ్స్ కాకుండా భారత ప్రజల మనసు పెంచుకునేటువంటి రైల్వే వ్యవస్థలో ఎవరైతే ప్రయాణికులు ఉంటారో మధ్యతరగతి, పేద తరగతి వాళ్ళు, పేద మధ్యతరగతి వాళ్ళ యొక్క మనస్సును గెలిచేటట్టుగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని రూపొందించినందుకు మనస్ఫూర్తిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని నా తరఫున, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందన. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా భారత రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి 40,000 కోట్ల రూపాయలతో దాదాపు 554 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, 1,500 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు, అండర్ పాస్ల నిర్మాణంలో రైల్వే ప్రయాణికుల సౌకర్యాలు పెరగనున్నాయని పేర్కొన్నారు. 5 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో రైల్వే స్టేషన్లు అంటే అవి ఒక మురికివాడలకు కేంద్రాలని, రైల్వే స్టేషన్లో సదుపాయాలంటే కనీసం తాగునీళ్లు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రపంచానికి పోటీ పడేటువంటి రైళ్లు కానీ, రైల్వే వ్యవస్థ కానీ, రైల్వే స్టేషన్లు కానీ ఈరోజు
హవాయి చెప్పులు వేసుకునేటువంటి పేదవాడు అంతర్జాతీయ హంగులు కలిగినటువంటి విమానాశ్రయాల మాదిరిగా రైల్వే స్టేషన్లు ఉండాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల్లో వారు పేదల కళలను ఈరోజు పూర్తి చేయడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా భారత ప్రధానమంత్రికి రైల్వే మంత్రిత్వ శాఖకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అమృత్ భారత్ పథకంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి సమీపంలోని మంచలి, ఆరవెల్లి గ్రామాల్లో అండర్ ప్రాసెస్ రహదారులను ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారు. మంచిలిలో నిర్వహించిన కార్యక్రమంలో విజయవాడ రీజనల్ రైల్వే కోఆర్డినేటర్ కేవీ సుబ్బారావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ మార్గంలో వెళ్లే వారికి ఈ అండర్ పాస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 100 కోట్ల రూపాయలతో ఏర్పాటైన అండర్ ప్రాసెస్లతో ప్రయాణ సమయం ఆదా అవుతుందన్నారు. ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి గారు తన చేతుల మీదుగా వర్చువల్గా 554 స్టేషన్ల పునరాభివృద్ధికి, తర్వాత 1500కు పైగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాసులు, రైల్ అండర్ బ్రిడ్జ్లు, ఈ కన్స్ట్రక్షన్లు ఇవన్నీ జరిగి వీటిని జాతికి పునరంకితం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు పిలిచిన ప్రముఖులందరూ వచ్చేసి ఇక్కడ సభను జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నరేంద్ర మోడీ గారు విర్చువల్ ద్వారా సుమారుగా 554 స్టేషన్లకి 49,000 కోట్ల రూపాయలతో భారతదేశం అంతా కూడా ఆర్ఓబి, ఆర్యూబి అలాగే అమృత్ భారత్ స్కీమ్లో రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా శంకుస్థాపనతో పాటు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో అయినటువంటి అన్నిటిని కూడా ఇవాళ ఓపెనింగ్ చేయడం జరిగింది. నిజంగా మనం ఇవాళ అత్తిలి గ్రామంలో ఇవాళ మంచిల దగ్గర మేము ఉన్నాము. ఇక్కడ ఆర్యూబీని ఓపెన్ చేయడం జరిగింది. ఇదివరకు మనం చూసినట్లయితే ఇటు మాటేరు నుంచి తాడేపల్లి వెళ్ళాలంటే ప్రతి ఏ ట్రైన్ వెళ్ళినా సరే గంటల కొద్దీ అక్కడ వెయిటింగ్ అవ్వాల్సి వచ్చేది. ఈరోజు ఈ ఆర్యూబీ వేయడం వల్ల ప్యాసింజర్స్ అందరికీ కూడా రైల్వే మనం ఇటు క్రాస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా సులువుగా వాళ్ళు క్రాస్ చేసి వెళ్తున్నాం. మాకు చాలా ఒక సింగిల్ లైన్ ఉండటం వల్ల చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడుతూ బండి ఎక్కిన తర్వాత ఎప్పటికి వెళ్తామని తెలియని పరిస్థితుల్లో చాలామంది సహనం కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. మన నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ లైన్ని నిడదోలు నుంచి మనకి విజయవాడ వరకు కూడా సింగిల్గా ఉన్న లైన్ని డబల్ లైన్గా ఎలక్ట్రికల్ లైన్గా చేసి ఈరోజు రైల్వే స్టేషన్లన్నీ కూడా మనకి ఎయిర్పోర్ట్ లాగా తీర్చిదిద్దిన మహానుభావుడు శ్రీ నరేంద్ర మోడీ గారు. అమృత్ భారత్ పథకం ద్వారా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంత రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారనున్నాయని శాసనమండలి సభ్యులు పోతుల సునీత తెలిపారు. ప్రధాన రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనుల ప్రారంభం సందర్భంగా గిద్దలూరు, మార్కాపురం, చీరాల రైల్వే స్టేషన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో రైల్వేలో అభివృద్ధి గణనీయంగా జరిగిందన్నారు. ఈ పథకంలో జిల్లాలోని 4 స్టేషన్లకు చోటు దక్కగా 3 స్టేషన్లు వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలోనివని పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 1,69 లక్షల రూపాయలతో బంగారు తాపడంతో తలుపులు ఏర్పాటుతో పాటు ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాలు, లేఅవుట్కు సంబంధించి 8,16 లక్షలను తుడాకు చెల్లించేందుకు ఆమోదం తెలిపామన్నారు. గాలిగోపురం, అలాగే ఆంజనేయ స్వామి వారి విగ్రహం, మోకాళ్లమెట్ట వద్ద భక్తులకు స్వామివారి గానామృతాన్ని వీణుల విందుగా ఇక నిరంతరము వినిపించేందుకు నిత్య సంకీర్తనార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినాం. అలాగే తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరాన్ని నిర్మించి అక్కడ కూడా నిత్య సంకీర్తనార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమల పెదజీయర్ స్వామి అనుమతి మేరకు, ఆలయ ప్రధాన అర్చకుల సూచనల మేరకు శ్రీవారి ఆలయంలో ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలు ఉండే తలుపులు అరిగిపోయిన నేపథ్యంలో 1,69 లక్షలతో నూతనంగా బంగారు తాపడంతో తలుపులు ఏర్పాటు చేయాలని నిశ్చయించినాం. టీటీడీ అటవీ విభాగంలో విధులు నిర్వహిస్తూ శ్రీ లక్ష్మీ నివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులను తిరిగి వారి సొసైటీలకు బదిలీ చేసి వారి వేతనాలు పెంచి
బస్సు పాసులు ఇచ్చేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. వడమాలపేట పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్ మరియు ఇతర అభివృద్ధి ఛార్జీలకు సంబంధించి 8,16,00,000 తుడాకు చెల్లించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఇంటర్ 10వ తరగతి ఓపెన్ స్కూల్ టెట్ పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్ దినేష్ కుమార్ తెలిపారు. పరీక్ష నిర్వహణపై ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్చి 1 నుంచి జరిగే ఇంటర్ పరీక్ష నిర్వహణకు జిల్లాలో 69 కేంద్రాలు ఏర్పాటు చేశామని 44,794 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. జిల్లాలోని 5 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మార్చి 18 నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు 170 కేంద్రాలు ఏర్పాటు చేశామని 29,000 మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. 6 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం 193 టోటల్ జూనియర్ కాలేజెస్ ఉంటున్నప్పుడు దాంట్లో 69 సెంటర్స్ మనం సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో 43 ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న సెంటర్స్ అండ్ 26 గవర్నమెంట్ కాలేజెస్ సెంటర్స్గా ప్రకటన చేశాము. 44,733 మంది స్టూడెంట్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. దీంట్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 21,570 అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 23,163 మెంబర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఇక్కడ 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పెట్టాము. ఇది కూడా నార్మల్ నామ్ కంటే ఎక్స్ట్రా ఒకటి పెట్టాం. ఎందుకంటే టు కవర్ ఎస్పెషలీ దోర్నాల, మార్కాపూర్, గిద్దలూరు ఆ ప్రాంతంలో ఉన్న అన్ని టర్మ్స్ కూడా కవర్ చేయడానికి పెట్టడం జరుగుతుంది. గతంలో జరిగిన విషయం వలన ఎక్కడైనా పేపర్ లీకేజెస్ విషయం కానీ, మాస్ కాపీయింగ్ కానీ, ఇట్లాంటి రకరకాల విషయంలో గతంలో జరిగిన ఇష్యూస్ మనం స్పెసిఫిక్గా అక్కడ వల్నరబుల్గా పెట్టడం జరిగింది. దానికి అడిషనల్ పోలీస్ బందోబస్తు కానీ, సెక్యూరిటీ సిస్టమ్స్ అన్ని కూడా పెంచడం జరుగుతుంది. ఈ టైంకి రావడం 9:30 ఈజ్ ద ఎగ్జామినేషన్ కమెన్స్మెంట్స్ టైం. 1 అవర్ ముందు ఖచ్చితంగా వాళ్ళు ఈ స్థానికంగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే స్థానికం అంటే వాళ్ళు ఎంట్రన్స్ ప్రిమిసెస్ గేట్ ఉంటే గేట్ లోపల ఉండాలి. 8:30 లోపల, అట్లీస్ట్ 9 o'clock. 9 o'clock లోపల ఖచ్చితంగా హీ హస్ టు సిట్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా లెవెల్ క్రాసింగ్ గేట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి చంద్రగిరి మార్గంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్ 100ను 500 లెవెల్ క్రాసింగ్ గేట్లను వర్చువల్ విధానం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఎం శేఖర్ మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో రైల్వే వ్యవస్థ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. 554 రైల్వే స్టేషన్ పునరుద్ధరించడం, కొత్తగా శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి 41 లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు అండర్ బ్రిడ్జిలు కావచ్చు, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కావచ్చు, 1500 పైచలకు ఈరోజు చేస్తున్నాడంటే దానికి సంతోషించిన విషయం ఇక రాష్ట్ర ప్రభుత్వం, దేశ ప్రజలందరూ కూడా సంతోషించిన విషయం. ఎందుకంటే ఈరోజు తిరుపతిలో చంద్రగిరి నుంచి యూనివర్సిటీలోకి పోవాలంటే, అగ్రికల్చర్ యూనివర్సిటీలోకి పోవాలంటే దాదాపు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ రైలు స్టేషన్ రైలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు పిల్లలకి కాలేజీ టైం అయిపోయి, ఎగ్జామ్స్ టైం అయిపోయి చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకి అందరూ కూడా ఈరోజు అండర్ పాస్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ఓపెనింగ్లో అందరూ కూడా వచ్చి హర్షం వ్యక్తం చేశారు, చాలా సంతోషం పడ్డారు. నరేంద్ర మోడీకి ధన్యవాదాలు కూడా తెలియజేశారు అక్కడి నుంచి. అంటే అలాంటి కార్యక్రమం నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మన దేశంలో అభివృద్ధి స్థానంలో తీసిపోయేదానికి నరేంద్ర మోడీ కృషి చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3న పల్స్ పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 53,35,000 మంది 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. అంగన్వాడీలు, గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లతో ఏఎన్ఎంలు సమన్వయం చేసుకోవాలని సూచించారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా మొదటి రోజునే లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. తొలి రోజు చుక్కల మందు వేయించుకుని చిన్నారులను గుర్తించి తదుపరి 2 రోజుల్లో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయనున్నారు. పల్స్ పోలియో కేంద్రాలతో పాటు రైల్వే స్టేషన్, బస్టాండ్లలో పోలియో చుక్కలు వేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.